హాయ్, మీ ఉమ్మక్కన వచ్చానండి. ఈవేళ వర్షం పడుతుంది కదా అని వేడివేడిగా సమోసాలు చేసుకోవాలనిపించింది. నా దగ్గర స్వీట్ కార్న్ పొత్తులు ఉన్నాయన్నమాట. అందుకని ఒక కప్పు స్వీట్ కార్న్ తీసుకున్నానండి. ఒక కప్పు ఉల్లిపాయ కూడా తీసుకుని కొంచెం ఉప్పు కారం వేసి దాంట్లోనే కొంచెం గరం మసాలా కూడా వేసుకుని బాగా మగ్గబెట్టేసుకున్నాను. మగ్గబెట్టుకున్నాక బాగా రోస్ట్ అయింది అనగా కొంచెం పౌడర్ అంటే ఏంటనుకుంటున్నారు, తర్బూజా గింజలు, అలాగే వాల్నట్స్, అలాగే పుచ్చకాయ గింజలు కూడా ఉంచుకొని బాగా పౌడర్ చేసి జల్లుకున్నాను. అది కూడా బాగా మగ్గాక కొంచెం ఒక 4 స్పూన్లు వాటర్ పోసుకుని మూత పెట్టుకుని బాగా మగ్గబెట్టి అది మగ్గింది అనగానే చూసి పక్కకి పెట్టేసాను. ఒక అరగంట ముందు చపాతీ పిండి చేసుకున్నానండి. చపాతీ పిండి తీసుకుని చపాతీ చేసి దాన్ని మధ్యకి హాఫ్ కట్ చేశాను. హాఫ్ కట్ చేసి దానికి ఎడ్జ్లకు ఆయిల్ రాశాను. అప్పుడు అది కోన్లాగా షేప్ వచ్చిందండి. కోన్ షేప్ వచ్చింది. కోన్ షేప్ వచ్చాక ఇందాక తయారు చేసుకున్నాం కదా మిశ్రమం, అది తెచ్చి ఇందులో పెట్టాను. ఈ కోన్లో దానికి సరిపడా, అంటే బాగా ఎక్కువ పెట్టకూడదు, బాగా తక్కువ పెట్టకూడదు, దానికి సరిపడానే పెట్టుకోవాలి. పెట్టుకుని మళ్ళీ చుట్టూ కూడా ఎడ్జ్లకు ఆయిల్ అప్లై చేసుకున్నాను. ఆయిల్ అప్లై చేసి అది విడిపోకుండా దాన్ని మళ్ళీ ఇలాగా చూడండి, నేను ఎలా చేస్తున్నానో అలాగా ఆయిల్ అప్లై చేసి దాన్ని అలా ముయ్యాలన్నమాట. ముయ్యటం వలన అది కూడా గ్యాపులు లేకుండా మూసుకోవాలి. మీకు అర్థం కాకపోతే ఒక్కసారి యూట్యూబ్ ఓపెన్ చేసి చూడండి, ఇంకా బాగా చెప్తారు మీకు. అది తీసుకెళ్ళి ఆయిల్లో ఫ్రై చేశాను. అలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో ఫ్రై చేయాలి. ఎప్పుడన్నా సరే గోధుమ పిండి మన ఇంట్లో చేసుకుంటాం వల్ల హెల్త్ ఉంటుందండి, మనకి కూడా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగున్నాయి.